హిల్ క్రెస్ట్ పాంటింగ్ భలే ఉంటుంది అసలు. అంటే జెన్యున్గా నాకు అంటే 2011 ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొంచెం ఐడియాలజికల్గా నేను సోషల్ రిఫార్మర్స్ని చదవడం, సోషల్ రిఫార్మింగ్ థాట్స్ని ఉండడం, ఇవి వచ్చినాయి. 10th వరకు అది తక్కువ ఉంది, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఈ వైపు ఎక్కువ ఉంది. సో అది సరే సమాజంలో జరుగుతున్నటువంటి వైరుధ్యమైన అంశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సో ఆ వైపుగా తీసుకుపోవడానికి కొంచెం సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటి సిస్టంలోకి నేను ఎక్కువ ఆసక్తి చూపించాను. ఎట్లా దానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ గమనించలేదు. సమాజంలో హెచ్చు తగ్గులు, సరే మనుషుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదభావం అయినప్పటికీ, లేదంటే వర్గాల మధ్య కులాల మధ్య ఉన్న భేదభావాలు కానీ ఇవన్నీ అసలు ఎందుకు ఉంటున్నాయి, రీజన్ ఎక్కడ ఉంటుంది, అసలు మనుషుల లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తక్కువ ఒకటి ఎక్కువ అనేటువంటి స్వభావమే ఉండకూడదు. అసలు దాన్ని నిజంగా మనము డెవలప్ చేయాల్సిన సిస్టమ్ అది కదా. సో భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 51AH ప్రకారం ఒక సైంటిఫికల్ టెంపర్ ఉండాలి మనిషికి, అంటే శాస్త్రీయ విజ్ఞత, అసలు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనం ఒక ఫుడ్ తీసుకున్నప్పుడే మనకు పడకపోతే తినము సహజంగా. అట్లాంటిది ఒక మనిషిని తక్కువ చూడడం, ఒక మనిషిని ఎక్కువ చూడడం అనేది ఎట్లా ఇంప్లికేట్ అవుతుంది. ఒకరిని తక్కువ చూస్తున్నాం అంటే నెగిటివ్ ఇంపాక్ట్, ఒకరిని ఎక్కువ చూస్తున్నట్టే పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మనిషిలో. సో ఈ తక్కువ ఎక్కువ స్వభావం అనేటువంటి చూపించడం మూలంగా ఒక మనిషికి అసలు ఏం లభిస్తున్నది, బెనిఫిట్ అవుతున్నాడు, రిజల్ట్ ఏమొస్తుంది అది చూస్తే జీరో, ఏం లేదు. ఆ రకంగా చూస్తే హెచ్చుతగ్గులు పెరిగిపోతాం. పేదవాడికి మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడుగానే పెరిగిపోతున్నాడు. కాబట్టి అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్లో అసలు మనిషిని మార్చగలిగేది ఏముంటుంది అంటే ఒక ఫిలాసఫీ వైపు పోవాలి. అట్ ద సేమ్ టైం ఒక కంట్రీకి ఉండే ఒక టెక్స్ట్, ఏ కంట్రీ అయినా ఒక సహజంగా ఒక దేశాభివృద్ధి చెందడం అనేది ఆ దేశం ఇచ్చేటువంటి ప్రిన్సిపల్స్ మీదనే డెవలప్ అయి ఉంటుంది. ఏదైనా కావచ్చు, విశ్వజనీయంగా మానవులమే కావచ్చు, కానీ ఒక దేశం ఒక మదర్ ల్యాండ్ అనేటువంటి మనము ఫీల్ ఎట్లా చెప్పగలుగుతాం అంటే నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నా మదర్ ల్యాండ్ అని నేను ఫీల్ అవుతాను. ఊరికి వస్తున్నామంటే ఎంత ఆత్మీయంగా ఉంటాం మనం, నా ఊర్రా అని మనం ఫీల్ అవుతాం. అట్లా నా దేశం నాకేం విలువలు నేర్పించింది అనేటువంటి కాంటెక్స్ట్ని తీసుకోగలిగినప్పుడు మనకి అసలు సిన్స్ 18th సెంచరీ అంతకంటే ముందు నుంచి కూడా సో అట్లాంటి సామాజిక పరమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. అది మనుషుల్ని సమాజాన్ని సంస్కరించుకుంటూ వచ్చింది అనేటువంటి దాని మీద ఆసక్తి ఎక్కువ జరిగింది. సో అట్లా నేను సైన్స్ బైపీసీ తీసుకున్నప్పటికీ కూడా నా ఆలోచన అంతా ఆర్ట్స్ రిలేటెడ్, అంటే ఆర్ట్స్ అంటే సామాజిక శాస్త్రాల పరంగా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది నాకు. సో అట్లా మళ్ళీ ఫర్దర్గా నేను అటువైపు ఇంటర్లో చూడలేదు. ఇంటర్ తర్వాత జరిగింది అంటే డిగ్రీ ఆ టైంలో జరిగింది. ఇంటర్లో అంతా అయితే ఇంటర్లో నేను అధ్యయనం చేసిన, చదవడము బైపీసీ చదివినప్పటికీ కూడా పుస్తక అధ్యయనం పరంగా నాకు ఆలోచనలు అటు వైబ్రాంట్గా వెళ్ళిపోయినాయి. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీలో మళ్ళీ నేను ఎక్కువ కూడా సైన్స్ రిలేటెడ్ బీజెస్ చదువుతున్నప్పటికీ కూడా ఈ సామాజిక చింతన అనేది ఎక్కువ ఉంటుండే. ఫర్దర్గా అప్పుడు నాకు కొంచెం నేను పొలిటికల్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే పాలిటిక్స్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే లెనిన్ చేరినావా రష్యా అంటే సరే తన కొటేషన్ ఒకటి అయినప్పటికీ కూడా మిగతా మనకి ఇక్కడ సామాజిక పరివర్తన గురించి చెప్పినటువంటి మాట అయినప్పటికీ కూడా చదువుకున్నవాడు రాజకీయాల్లోకి రాకపోతే చదవలేనివాడు చదువుకున్నవాడిని ప్లస్ సమాజాన్ని శాసిస్తాడు అనేటువంటి ఒకటి ఉంది. అంటే మన వాస్తవంగా మనకు చదువుకున్న శాస్త్రం మనకి ఏం నేర్పించింది, ఒక సభ్య సమాజము, మన భారత రాజ్యాంగము, చట్టాలు, అవగాహన మనుషులకు ఏం చెప్తున్నాయి, అసలు అవి నేర్పించే విలువలు మనం నేర్చుకున్నప్పటికీ కూడా మనం ఫైనల్గా అసలు ప్రజల అభిప్రాయంతో మనం ఎన్నికయ్యే స్థానాలకు మనం పోలేకపోతున్నాం అంటే లోపం చదువుకున్నాం విలువలది కాదు. చదువు విలువలు నేర్చుకున్నప్పటికీ కూడా తను ముందడుగు చేస్తాడంటే లోపం తనదే అవుతుంది. సో అట్లా లెనిన్ కూడా ఒక మాట ఏమంటాడంటే పొరపాటున నువ్వు ఒకవేళ రాజకీయాల్లో కనుక నువ్వు పాల్గొనకపోతే ఆ రాజకీయాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెప్తాను. కంపల్సరీ అసలు ప్రభావితం చేస్తాయి, ఏదో ఒక ప్రభావితం చేస్తాయి. సో అందుకే మనకు 10 ప్రొఫెషన్స్లో అంటే అది వరల్డ్లో ఒక పారామీటర్ ఉంటుంది, ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేయగలిగేటువంటి 10 వృత్తులు అని చెప్తారు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎక్కువ హెచ్చు తగ్గులని చూడాలి చెప్పాలంటే. సో ఫైనల్గా పొలిటికల్ పవర్ అనేది ప్రతి ఫీల్డ్ని, అది ఎవ్రీథింగ్ ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఆ ఫీల్డ్ని సమాదరించి దానికి న్యాయం చేయగలిగేది పొలిటికల్ పవర్షిప్ అని చెప్తారు. సో అందుకే అంబేద్కర్ కూడా ఏం చెప్తారంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి విచ్ యూ కెన్ ఓపెన్ ఎనీ లాక్ అంటాడు. ఏ తాళం తెరవాలన్నా రాజకీయ అధికారమైన తాళం ఉండాలి.
సో అట్లా ఆ ఇంపాక్ట్ అనేది నేను నిజంగా పొలిటికల్ లైఫ్ని ఎంచుకోవడానికి నాకు కొంచెం చూపించింది, ప్రభావం చూపించింది. అట్ ద సేమ్ టైం నేను చదువుతున్న సామాజిక అధ్యయనాలు కూడా పూలే రాసిన గులామీ గురించి నిజంగా చదువుతున్నటువంటి ఒక తరం కూడా నిజంగా బానిసతరమైనటువంటి ఆలోచనతో ఎందుకు బతుకుతున్నది, బానిసత్వంలో ఎందుకు మగ్గుతున్నది. ఆ బానిస అంటే మళ్ళీ మనం ఇంకొక కోణం ఆలోచించాలి. సో బానిసత్వం అంటే సహజంగా మన లోపల ఒక ప్రశ్న మెదలకపోవడం కూడా ఒక బానిసత్వం బాగా మారుతుంది. ప్లస్ మనం ఒక పనిని పట్టుకొని దానికే పరిమితం అయిపోయి అదే జీవితం అనుకుని బతకడంలో కూడా అంటే ఇంకొక దాన్ని పట్టించుకోకపోవడం, నీ పక్క పొంటి జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం చూడకపోవడం అనేది కూడా ఓ రకంగా ఈక్వల్ టు స్లేవరీ, బానిసత్వం కిందకే వస్తుంది. అంటే మనిషి చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండకపోవడం పెద్ద లోహమే అది. సో ఇట్లాంటి అంశాల్లో నేను రాజకీయ పరంగా ఎంచుకున్నప్పుడు ప్రతి వ్యవస్థతో అనుబంధం ఉంటుంది, ప్రతి వ్యవస్థతో అటాచ్మెంట్ ఉంటుంది. సో అట్లా నేను కొందరి లైఫ్ని చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ అంటే కొందరు పొలిటీషియన్స్లో కూడా ఇక్కడ ఇండియాలో హెచ్చు తగ్గుల వ్యవస్థ నడిచింది. అంటే క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎంటర్ అయిపోయి కూడా పాలిటిక్స్ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది టోటల్గా ఒక సామాన్యుడిని కూడా ఇక మేము చేయలేమనే స్థితికి తీసుకొచ్చాను. కానీ అట్లాంటి దానిలో కూడా కొంచెం శాసించారు. ఎట్లా అంటే వాళ్ళు ఈవెన్ వాళ్ళ శాలరీస్ని కూడా వాళ్ళకి వచ్చిన శాలరీని కూడా సమాజ క్షేమం కోసం కేటాయించినటువంటి వాళ్ళు. అందులో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గుమ్మడి వ్యవసాయం సరే ఇప్పుడు ఎన్నిక కాకపోవడానికి కొన్ని కారణాలు వేరే ఉండవచ్చు. కానీ అప్పుడు ఆ రోజులలో తన సైకిల్ మీద ఇల్లు తిరిగి ప్రజల బాధక సాధకాల మీద తను తీసుకుని చట్టసభల దాకా పోగలిగిందంటే గ్రేట్. అట్ ద సేమ్ టైం పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం సంబంధించిన సీఎం ఉండే 5 times అయింది ఆయన. ఇండియాలో హైయెస్ట్ అత్యధిక సార్లు సీఎం అయింది ఆయన. తను రిక్షాలో వచ్చేది అసెంబ్లీకి, సీఎం రిక్షాలో వచ్చేది. వాళ్ళ వైఫ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్లస్ ఈయనే సీఎం. అయినప్పటికీ హోదా అనేది ప్రదర్శించకుండా నేను రాజకీయం అనేటువంటి చేస్తున్నది సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు సంస్కరించడానికి, ప్రజలందరికీ న్యాయం చేయడానికి, సమాధానించడానికి నా యొక్క ఉన్నటువంటి హోదా పని వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయంతో నేను ఎన్నికైనా కాబట్టి నేను వాళ్ళ కోసమే పనిచేయాలని చెప్పి ఏ ఒక్క ప్రభుత్వపరమైనటువంటి దుర్వినియోగాన్ని నేను చేయకూడదు అని చెప్పి తాను ఆడంబరాలకు ఇవ్వకపోతుంది. సో అట్లా ఆటో రిక్షాలకు పోయి అది కూడా తన జీతంలోకి చెల్లించుకొని మిగులుగా ఉన్నటువంటి జీతాన్ని కార్మిక సంక్షేమం కోసం అంటే చూడు ఇన్ని ప్రభావాలు ఉన్నాయి అసలు మనిషికి. అంటే ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి తను తినకపోయినా తన బిడ్డలకి పెట్టగలుగుతుంది, ఒక తండ్రి తన బిడ్డల ఆలన పాలన తీసుకోవడం కోసం సమయాన్ని త్యాగం చేసైనా కానీ తను చేస్తుంటారు. అట్లా నిజంగా ఒక ఎన్నికవుతున్నటువంటి రాజకీయ ప్రజాప్రతినిధి వాళ్ళు ఒక తల్లి తండ్రిలాగా నిజంగా ఇది నా కుటుంబం అనేటువంటి సిస్టంలో చూడగలిగితే మనిషికి దుఃఖం అనేది ఉండదు అనేది నేను రాజకీయం పరంగా చేయగలుగుతాను ఫైనల్గా డిసైడ్. అంటే నిజంగా ఏ ప్రొఫెషన్ చేసినా ఆ ప్రొఫెషన్లో మనకు వృత్తిపరమైన ఆనందం ఉంటుంది, ఉండదని అన్నట్లు. కానీ అందరికీ న్యాయం చేయగలిగేటువంటి వేదిక ఏదైనా ఉంది అంటే అది పాలిటిక్స్. ఈ నిమిషంతో నేను ఇటు టర్న్ కావాలి.